దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము దేవుని చిత్తంలో నడవడమే దేవుని యొక్క మార్గము. ఆదికాండము 29:10 ప్రకారము యాకోబు రాహేలును చూచి ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మంచి గొర్రెల కాపరి లక్షణములున్న యాకోబు మామ మందకు సాహసముతో బావి మీద రాయి పొర్లించి నీరు పెట్టడం కాగానే మామ కుమార్తెను చూశాడు. రక్త సంబంధ పెళ్ళికి వచ్చింది. రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. స్వపరిచయము పూర్తయిన తర్వాత రాహేలు పరిగెట్టుకుంటూ వెళ్ళి తండ్రికి వివరించి చెప్పింది. తండ్రి కూడా చూశాడు. చూసి నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నట్లుగా మామ మేనల్లుండి ఆ యొక్క పొగరుబోతును, ఆ బద్ధకమును అంతా 4 రోజులు తీర్చివేశాడు. ఎందుకని రాత్రింబగళ్ళు కూడా ఆ యొక్క గొర్రెలను కాయడము, వాటినే చూసుకోవడం తప్పించి మేనలుడైన యాకోబును చూసుకోలేదు. కానీ పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చాడు. 2 కూతుర్లు ఉన్నారు. మరి రాహేలు చాలా అందంగా ఉందని, మరి అతను ఏ పని చెప్పినా, మామ ఏ పని చెప్పినా ఆ పని చేస్తూ రాత్రింబగళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నాడు. ఆ పొగరు, ఆ బద్ధకం అంతా కూడా తీరిపోయింది. ఆదికాండము 29:12-14 దేవునితోనే బేరమాడిన యాకోబునకు తగిన తెలివి గల వ్యాపారస్తుడైన మామ లభించడము సమంజసమే కదా. ఎందుకంటే యాకోబు ఏ విధంగా తల్లిదండ్రులను, అన్నని మోసం చేసి వచ్చాడో ఆ విధంగా మామైన లాబాను కూడా యాకోబును మోసం చేసి పనంతా చేయించుకుంటున్నాడు. గొర్రెల యొక్క మొత్తం పని చేపించుకుంటూ ఉన్నాడు. నీ మేలుకే అన్నట్లు ఊరికనే నాకెందుకులే కానీ నీవు జీతం ఎంతో అడుగు, నేను ఇస్తానన్నాడు మామ. తండ్రి చెప్పాడు కాబట్టి, తల్లి చెప్పింది కాబట్టి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునమని ఆదికాండం 28:2 ప్రకారము ఇద్దరిలో ఒకదానిని చెప్పి నాకు అవకాశము ఇచ్చాడులే మామ అనుకున్నాడు. అనుకొని బేతేలులో పరిచయమైన దేవునికి ఒక ఉద్దేశము, చిత్తము, ఏర్పాటు తన పట్ల ఉన్నదన్న ఆలోచన మర్చిపోయాడు. తన సొంత ఏర్పాటుతో జబ్బు కళ్ళదైన పెద్దదైన లేయా కంటే కన్నులు అందమైనది, రూపవతి అయిన రాహేల్ను కోరుకున్నాడు. నాకు జీతమే మొద్దు కానీ రాహేల్ని వివాహం చేయమని అడిగాడు. ఇతను చాలా తెలివైనడు కదండి. మరి మామేమో తెలివిగా జీతం ఎంత కావాలని అడిగాడు. ఇతను ఇంకా తెలివిగా, యాకోబు ఇంకా తెలివిగా నాకు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేయమని, అదే నా జీతం అన్నాడు. 4 రోజులు ఆలోచనకు ఒక అధికారపూర్వకమైన నిర్ధారణ దొరికిందనుకున్నట్లుగా జవాబు ఇచ్చాడు. నీ చిన్న కుమార్తెని రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఆదికాండం 29:18 ప్రకారం అట్టి జవాబుని ఆశించిన లాబాను వెంటనే తన ఎత్తు పారిన సంతోషం దాచిపెట్టుకొని ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుటే మేలు, నా యొద్ద ఉండమని చెప్పాడు యాకోబుతోటి మేనమామ. ఆదికాండం 29:19 ప్రకారము. బిడ్డలారా, బేతేలులో యేసుక్రీస్తు అనే బండపై ఆత్మీయ పునాది వేసుకున్నాడు యాకోబు. పరలోక దేవదర్శనము, ఆశీర్వాదము, వాగ్దానం పొందాడు కదా. రక్షణ అనుభవంలోనికి వచ్చిన యాకోబు సొంత చిత్తము, సొంత ఏర్పాటుతో తన శరీరమును శరీరానుసారముగా ఇప్పుడు మొదలుపెట్టాడు. ఇన్ని ఆశీర్వాదాలను పొందుకున్నవాడు, దేవునితో మాట్లాడినవాడు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందినవాడు ఇప్పుడు శారీరకమైన ఆలోచనలు మొదలుపెట్టాడు. పౌలు గారు అంటున్నారు ఈ విషయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2-3 అధ్యాయాలలో 3 రకములైన వ్యక్తులను మన ముందు ఉంచాడు. ఒకరు ఆత్మ సంబంధివి, రెండోవాళ్ళు శరీర సంబంధులు, మూడోవారు ప్రకృతి సంబంధులైన మనుషులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26:14-15 3వ అధ్యాయం 1వ ప్రకారం ఆత్మ సంబంధి దేవుని వాక్యమునే, దేవుని స్వరూపమునే గురిగా సాగిపోవాడు. ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అది అతనికి వెర్రితనముగా ఉన్నది. ఇతనికి రక్షణానుభవం, మారు మనసు లేదు, తెలుసుకొనలేడు. అయితే శరీర సంబంధి రక్షింపబడిన వాడే, దేవుని బిడ్డయే, విశ్వాసియే, కానీ బలహీనుడు, క్రీస్తునందు పసిబిడ్డ, ఇంకా శరీర కార్యముల నుండి విడుదల పొందలేని వాడుగా ఉంటున్నాడు. ఇట్టివాడు వెచ్చగానైనను చల్లగానైనను లేక నిలువెచ్చగా ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 3:16 ప్రకారం శరీర సంబంధిలో ఇంకా సొంత ఏర్పాట్లు, సొంత చిత్తమే పనిచేయచ్చు ఉంటాడు. ఆత్మీయంగా పసిబిడ్డ అయిన యాకోబు సొంత ఏర్పాట్లు, తన కళ్ళు
చెప్పిన రూపవతి అయిన భార్యను ఎన్నుకున్నాడు. ఈ ముగ్గురిలో మనకి పౌలు గారు మనకు 3 ఉపమాన అలంకారములుగా చూపించాడండి. అందులో మరి రూపవతి అయిన భార్యను రాహేల్ని ఎన్నుకున్నాడు. అది దేవుని చిత్తమా కాదా అన్నది అతనికి అనవసరము. రక్షింపబడిన విశ్వాసినే భాగస్వామిగా కోరుకోమన్నాడు దేవుడు. నీ కొరకే కదా జగత్ పునాది వేయబడక మునిపే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నీవు నిర్మింపబడిన వాడు. కీర్తన గ్రంథం 139:15 ప్రకారం. నీ సాటైన సహామి ఎవరో స్థిరపరిచి ఉండలేదని ఎందుకు తలంచుచున్నావు? వివాహము కొరకు ఎదురుచూచుచున్న యవ్వన విశ్వాసులారా, మీ భార్యల కోసము, మీ యొక్క భవిష్యత్తు కోసము దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసే ఉంటాడు కదా. మీరు ఎన్నుకోవద్దు, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని కూడా బయలుపరుస్తూ ఉంటాడు. నాహోరు పట్టణపు బయట బావి యొద్ద నిల్చున్న అబ్రహాము సేవకుడైన ఎలియాజరు, నా సేవకుడైన యజమాని దేవా, నేను ఈ నీళ్ల యూట యొద్ద నిలవబడి ఉన్నాను. 10 మంది కన్యకలను పంపించు. నా యజమాని కుమారుడైన ఇస్సాకుకు ఇంటికి తగ్గట్టు, ఆస్తికి తగ్గట్టు, ఎత్తు లావుకు తగ్గట్టు, భక్తికి తగ్గట్టు నేను ఎన్నుకుంటాను అని ప్రార్థన చేసినందుకు దేవుని స్తోత్రములు. అయితే ఆ నమ్మకమైన ఇంటి దాసుడు, దేవా, నీవు నియమించిన చిన్నదాన్ని నా ముందుకు తెమ్మన్నాడు. అవును బిడ్డలారా, దేవుడు నీ కొరకు ఎవరినైనా ఏర్పాటు చేశాడో వారినే నీ ముందుకు తెచ్చి నీ ఇంటి తలుపు తట్టి ఏర్పాటు చేయగలుగుతాడు. ఈ కనిపెట్టుకొని ఉండాలి. పై రూపం చూడకండి. పై రూపం చూసి మోసపోయిన యాకోబునకు 14 సంవత్సరములు కొలువు చేసి పొందిన ఇష్టమైన భార్య ఆంతరంగ రూపము కొద్ది కాలంలోనే తెలిసిపోయింది కదా. ఎందుకని? ఆమె వస్తూ 2 విగ్రహాలని మరి ఆమెతో తీసుకొచ్చి గర్భంతో ఉండినప్పుడే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి కష్ట నష్టంలో లోను కాకుండా దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడే మీకు ఎవరిని ఏర్పాటు చేశాడో వారిని మీ ముందుగా దేవుడు తీసుకొస్తాడు. దేవుడు లేయాను భార్యగా ఏర్పాటు చేయడంలోని మర్మమేమో పై రూపమును లక్ష్యపెట్టి మానవ నైజంను అనుసరించి సమూయేలు ప్రవక్త ఎలియాబును చూచి ఇతడే యెహోవా అభిషేకించువాడనుకొని